జనసేన పార్టీ కార్యాలయం వద్ద సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం ఫణిబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. గత 11 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎన్నో సమస్యల కోసం ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారని తెలిపారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకి ఉపాధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జనసేన పార్టీ ప్రారంభించబడి 10 సంవత్సరాలు పూర్తయిపోయింది రోజుకి. మరి 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు తన భావజాలంతో సమాజం పట్ల, పేదల పట్ల తనకున్న నిశ్చిత అభిప్రాయాలతో ఒక మార్పుని క్రియేట్ చేయగలిగారు. అది ఈరోజు ఒక బలమైన శక్తిగా ఎదిగిందంటే ఎటువంటి సందేహం. మరి ఇప్పుడు వచ్చే నెల జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ 3 పార్టీలు కలిసి మరి పోటీ చూపుతున్న విషయం తెలిసిందే. ఈ కలయిక స్వార్థంతో కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని భవిష్యత్ తరాల కోసం బలంగా తయారు చేయాలనే లక్ష్యంతో మరి ఈ అలయన్స్ అనేది కూడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ బ్యాటరీ టార్చ్ వెలిగి